సంతాన సాఫల్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న వయాసిస్ జననయాత్ర గూడూరు పట్టణానికి చేరుకుంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంకు వయాసిస్ ఫెర్టిలిటీ జననయాత్ర చేరుకుంది. సంతాన సాఫల్యతపై పిల్లలు లేని తల్లిదండ్రులకు అవగాహన, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపును రోటరీ మాజీ డిస్టిక్ గవర్నర్ కొనిదెల మునిగిరీష్ ప్రారంభించారు. వయాసిస్ ఫెర్టిలిటీ హెడ్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ, మదర్స్ డే సందర్భంగా నెల రోజుల పాటు ఆంధ్ర, తెలంగాణలో జననయాత్ర నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సంతానోత్పత్తి తగ్గడానికి ముఖ్య కారణం సరైన వయసులో వివాహం చేసుకోకపోవడం, ఉద్యోగరీత్యా ఆలస్యంగా పిల్లలను కనడమని అన్నారు. సంతానోత్పత్తి పెంచేందుకు జననయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో రాజేష్, శశిధర్ మరియు తిరుపతి బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నా స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మునిగిరీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. సో ఇవాళ రోజుల్లో మనం చూసినట్లయితే ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సంతానం లేమి సమస్యతో బాధపడుతున్న కపుల్స్ మనము చాలా మందిని చూస్తున్నాం. ఇది వరకు ఇవి వెస్ట్రన్ కంట్రీస్ లో, అంటే పాశ్చాత్య కంట్రీస్ లో ఎక్కువగా కనిపించేది. కాకపోతే రైట్ నౌ ఇండియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి యొక్క సెన్సస్ తీసినట్లయితే ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు బయటకి చెప్పినా చెప్పకపోయినా ఇంటర్నల్ గా చాలా సోషల్ స్టిగ్మాతో భయపడుతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటి ఒక ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ ని తీసుకురావడం కోసం వయాసిస్ ఫర్టిలిటీ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకుని మనము ఈ జనని యాత్రని కండక్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటే భవిష్యత్తులో మన భారతదేశంలో యువత లేకపోతే బాల్యం యువత ఉండే కౌంట్ అనేది బాగా తగ్గిపోయే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఫర్టిలిటీ రేట్స్ ని పెంచడానికి గల అవకాశాలని వెతికి చూడాలి. ఈ ఫర్టిలిటీ డిక్రీజ్ అవడానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిది మనం మ్యారేజ్ చేసుకునే ఏజ్. ఒకప్పుడు మ్యారేజ్ చేసుకునే ఏజ్ 20-25 ఇయర్స్ లో ఉంటూ ఉంది. కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ఏజ్ కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఏజ్ కానీ మోర్ దెన్ 30 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ వివిధ రంగాల్లో కెరియర్ ఓరియంటెడ్ గా, జాబ్ రిలేటెడ్ గా వర్క్ చేయడం వల్ల, ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల అండ్ మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఏజ్ అట్ మ్యారేజ్ అనేది పెరగడం వల్ల ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అదే కాకుండా మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. నిద్ర లేకపోవడం కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, జాబ్ ఇష్యూస్ వల్ల కానీ, ఇంట్లో కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్. ఫర్టిలిటీ సెంటర్ వారు, నేను ఇప్పుడే దీని గురించి తెలుసుకున్నా, నాకు తెలియదు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి క్లినికల్ హెడ్ అయినటువంటి డాక్టర్ పల్లవి గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే రాజేష్ గారు రీజనల్, ఎందుకంటే మా గూడూరులో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ సమస్యతో ఉన్నారో వారందరికీ మీరు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. శశి నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్. శశి వచ్చి కలిశాడు, ఎలా చేయాలంటే కొంచెం సజెషన్స్ ఇచ్చాను. ఈ స్టేడియం పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా దీన్ని కొంచెం ఎక్కువ మందికి కమ్యూనికేషన్ ఎలా వెళ్ళాలి అనే దాని మీద మాట్లాడాను. చాలా సంతోషం. నిజంగా కూడా మీరు శ్రమ తీసుకుని ఒక నెల రోజులు ఈ వెహికల్ రెంట్కి తీసుకుని ప్రతి ప్రాంతంలో కూడా ఈ సమస్య మీద ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వారందరికీ మంచి ట్రీట్మెంట్, వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కమర్షియల్గానే అందరూ పబ్లిసిటీ చేసుకొని ఆ సెంటర్లోనే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అలా కాకుండా మీరు ఫ్రీగా ఇక్కడికి వచ్చి ఎండాకాలం అందులో ఎక్కువ ఇక్కడికి వచ్చి ఇంత ఇది శ్రమ తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం అని తెలియజేస్తూ, వీరందరికీ నేను మెసేజ్ ఇచ్చేంత నాలెడ్జ్ నాకు లేదు దీనికి సంబంధించి. కాకపోతే మనం ఇంటూ ఉంటాం, మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్ గోడ మీద 2 లేక 3 చాలు అని బోర్డు ఉండేది. నేను చిన్నపిల్లలప్పుడు, నేను అప్పుడు పరిస్థితులను బట్టి. తర్వాత కొంచెం జనరేషన్ మారిన తర్వాత 1 లేక 2 చాలు అని చెప్పని
చూస్తూ ఉండేవాళ్ళం, అడ్వర్టైజ్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ తర్వాత రీసెంట్ ఇయర్స్లో లాస్ట్ డికేడ్లో ఒక్కరు చాలు ఒక్కరు ముద్దు అని చూస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు మేడం చెప్పినట్లుగా రాబోయే తరాల్లో ఈ పిల్లలు యువతరం అనేది భారతదేశానికి అవసరం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు అవసరం. అందుకని మన మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ఎక్కడ ప్రతి సమావేశంలో చెప్తున్నారు, మీరు ఇద్దరినే కానండి ముగ్గురు కానండి ఇబ్బంది లేదు మన దేశానికి అని చెప్పనేసి చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవకాశాలు వచ్చాయి ప్రతి ఒక్కరికి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, చదివించడం ఒక్కటే కష్టమేమో కానీ అవకాశాలు అయితే ఉద్యోగ అవకాశాలు కానీ అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. మీ సమస్యలన్నింటినీ కూడా తీర్చుకునేదానికి వీళ్ళు వైఎస్ఆర్ ఫర్టిలిటీ వారు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు కూడా అవకాశం కల్పించినందుకు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.